గజ్వేల్లో బీఆర్ఎస్ బంద్ కొనసాగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు గజ్వేల్ బంద్కు పిలుపిచ్చారు. బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గజ్వేల్లోని పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన రహదారులపై రాకపోకలు తగ్గిపోయాయి. పలుచోట్ల బీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. రైట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ విష్ణు గజ్వేల్ నుంచి అందిస్తారు. గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గజ్వేల్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. మనం ప్రస్తుతం గజ్వేల్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. 2 రోజుల క్రితం గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ సంబంధించిన ఫోటోను తీసివేసి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడం కోసం జరిగిన గొడవ మూలాన ఈరోజు బీఆర్ఎస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున గజ్వేల్ బంద్ కోసం పిలుపునియడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఆ వ్యాఖ్యలు నిరసిస్తూ ఈరోజు బంద్కు పిలుపునియడం జరిగింది. అయితే గజ్వేల్లో స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపాలని చెప్పని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. అయితే దానికి సంబంధించి ఉదయం నుండి కూడా బస్టాండ్ ఎదురుగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. క్యాంపు కార్యాలయం వద్ద ఒకవేళ టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కొనసాగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గజ్వేల్ అంతా కూడా పార్టిస్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కనుక చూసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు స్వచ్ఛందంగా కొన్ని పాఠశాలలు కూడా మూసివేసిన పరిస్థితి కనబడింది. గజ్వేల్లో భారీ ర్యాలీ తీసి ఏదైతే కాంగ్రెస్ నేతలు చేసిన ఈ చర్యలను ఖండిస్తూ భారీ ర్యాలీ కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే ర్యాలీకి సంబంధించి కానీ పూర్తిగా ఎలాంటి అనుమతులు లేని నేపథ్యంలో ర్యాలీకి సంబంధించి ఎలాంటి ర్యాలీ తీయొద్దని చెప్పని పోలీసుల వైపు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఏదైతే క్యాంపు కార్యాలయంపై దాడికి సంబంధించి 42 ఆంక్షరెడ్డితో సహా 42 మందిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని, అట్లాగే ఏదైతే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేశారో తిరిగి రేవంత్ రెడ్డి ఫోటో తీసివేసి కేసీఆర్ ఫోటో పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అటు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటో కూడా క్యాంప్ కార్యాలయంలో ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం అయితే గజ్వేల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, గజ్వేల్ నుండి.